ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఇక కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో అదేవిధంగా ఈ తేదీ నుంచి పింఛన్లకు సంబంధించిన పంపిణీ అనేది చేయబోతున్నారట. సో అందులో భాగంగానే దాంతోపాటు ఇందులో పెన్షన్లు ఇప్పటివరకు ఏ జిల్లాలకు ఇవ్వడం జరిగింది, ఇంకా ఎన్ని జిల్లాలకు ఇవ్వాలి, ఇక పింఛన్లో భారీగా మార్పులు అంటూ లేటెస్ట్ తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది అనమాట. సో ఇక చిన్న అప్డేట్ అయితే వచ్చింది, అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందామండి. ఓటర్ లిస్ట్ సంబంధించి ఇటీవల కాలంలో పేరుందా లేదనేది ఒక సవరణ భాగంగా ఇక ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన అయితే చేసిందనమాట ఓటుకు సంబంధించి. ఇందులో భాగంగానే సమగ్రంగా ఇప్పుడు చేస్తున్నారు ఏంటంటే దాదాపు జూన్ 15 నుంచి జూలై 24 మధ్య ఎన్యూమరేషన్ ఫామ్ నింపినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో అధికార బియ్యోలకు సమర్పించలేకపోయిన వారు తాజాగా విడుదలైన ముసాదా ఓటర్ల జాబితాలో పేరు లేని వారు కూడా పేరు లేదా వ్యక్తిగత వివరాలు తప్పులు ఉన్నవారు కూడా చిరునామా మార్పులు చేయించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇందులో భాగంగా అలాగే అనర్హులను పేర్లతో అభ్యర్థులను తెలియజేయాలనుకున్న వారు ఆగస్టు 30 వరకు కూడా దరఖాస్తులను చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలు పడుతుందన్నమాట. ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇందులో భాగంగానే అర్హత ఒకవేళ ఓటు లేకపోతే తప్పనిసరిగా అర్హత నిరూపించుకోవాలి. ఎన్నికల సంఘం కీలక అప్డేట్ ఇచ్చారు. 1987 జూలై ముందుకు ప్రభుత్వం, స్థానిక సంస్థలు, బ్యాంకులు, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ లేదా ఎల్ఐసి లేదా ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డులు, అధికార ధృవీకరణ పత్రం, పాస్పోర్టు, గుర్తింపు పొందిన బోర్డు, విశ్వవిద్యాలయం చేసినటువంటి ధృవపత్రాలు, సర్టిఫికేట్లు కావచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన శాశ్వత ఇక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటాయి కదా. సో దాంతోపాటు రెసిడెన్షియల్, ఇక అటవీ హక్కుల చట్టం కింద ఇవన్నీ కూడా వీటిలో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మొత్తం మీద అయితే మరోసారి ఆగస్టు 30లోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడంతో వివరాలు తప్పులుగా ఉండడం వంటి సమస్యలు చివరి నిమిషానికి వదిలేయకుండా ఆగస్టు 30 లోపు అవసరమైనటువంటి ఫారాలను పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం అయితే సూచన జరిగిందనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం. సో వెంటనే లైక్ చేయండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే సో ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసిందనమాట. సో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని ఈ నెల 15వ తారీఖున సుమారు 2,50,000 పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మన కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి దాదాపు 2,50,000 పెన్షన్లు అనేది దాదాపు ఇంతమందికి అయితే లిస్టులో వారికి కొత్తగా అవకాశం కల్పించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే జిల్లాల ఇన్ఛార్జ్ బాధ్యతలు, అదేవిధంగా ప్రాసెసింగ్ అందజేస్తామని చెప్పారు. కొత్తగా తలసేమియా, సికిల్స్ ఎనిమియా అనేటువంటి దిగ్రస్తులకు పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నట్లుగా తాజా అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇందులో చాలామంది చెప్తున్నారు మీ యొక్క ఆసరా పెన్షన్లకు సంబంధించి చాలా వరకు కొన్ని వెరిఫికేషన్ చేయడం వల్ల కొన్ని క్యాన్సిల్ అయిన అంటున్నారు. అర్హత ఉండి ఒకసారి మీరు వెరిఫై అయితే చేసుకోండి, ఎందుకంటే ఆన్లైన్లో స్టాటస్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల మీ పెన్షన్ ఉంటుందా ఉండదా, నెక్స్ట్ మంత్కి మనకు పెన్షన్ వస్తుందా లేదా అని తెలుస్తుంది అనమాట. మీ యొక్క ఆసరా పెన్షన్ కార్డు, అదేవిధంగా డిస్టిక్, అదేవిధంగా మండల్, పంచాయతీ ఇవన్నీ తెలిసి సరిపోతుంది. అఫిషియల్ ఆసరా పెన్షన్ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో వచ్చేసి ఓపెన్ చేసి చూస్తే క్లియర్గా మనకు లైవ్ అనే ప్రాసెస్ మాత్రమే ఉండాలి. ఇక క్యాండిడేట్ని ముందు డెడ్ అయినట్లు లేదా క్యాన్సిల్ అయినట్లు ఉంటే మాత్రం పెన్షన్ అనేది ఇవ్వరనమాట. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ ఇప్పటికే దాదాపుగా అన్ని జిల్లాల్లో 90% అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది. కొన్ని జిల్లాల్లో 100% అయితే కంప్లీట్ అని చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం కొన్ని ఏరియాలో మాత్రం డిలే అయింది అంటున్నారు. కానీ ఇప్పటివరకు అయితే పెన్షన్లు అనేది మంజూరు అయితే చేయడం అయితే జరిగిందనమాట. 4,016 రూపాయలు, 6,016 రూపాయలు. ఒకవేళ మీరు ఇంకా పెన్షన్లు కనుక ప్రీవియస్ మంత్ ఏదైతే ఉందో పైన నెల పెన్షన్లు తీసుకోకపోతే వెంటనే తెచ్చుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి కోర్ విధానంలో, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో కూడా జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకుని దాదాపు ఒక 2,50,000 మంది ఇంకా ఉన్నారు. సో వారిని కూడా వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు అనమాట. ఒకసారి చేసుకుంటే ఎప్పటికైతే శాశ్వతంగా అయితే ఉండబోతున్నారు చెప్తున్నారు అనమాట.